హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 16 కలీస్ అనార్కలి డ్రెస్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చని ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ వచ్చేసి యోక్ 12.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ యోక్ పార్ట్ అనేది ఫ్రంట్ నెక్ డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నాను. సో ఎలా డిజైన్ చేస్తానో చూడండి. దానికోసం నేను హైట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ అక్కడ నుంచి విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేది నేను డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ చెస్ట్ విడ్త్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వేస్ట్ విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి సెపరేట్ చేసుకుంటున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇందులో నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది నేను డిఫరెంట్ నెక్ అనేది డిజైన్ చేస్తానని చెప్పాను కదా, దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది చూపిస్తాను. సో ఇలా 4 ఇంచెస్కి నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాం కదా. సో డిజైన్ అనేది 10 ఇంచెస్లో వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న పీస్ అనేది మనం ఎక్కడ పాడేయకూడదు, పక్కన పెట్టుకోవాలి. ఈ పీస్ తోటే మనం ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ పీస్ని అనేది మనం సైడ్ని పెట్టుకోవాలి. అంతకన్నా ముందు మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని మెయిన్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని. సో అది ఫస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేస్తున్నాను, ఫ్రంట్ యోక్ పార్ట్. సో ఇలా స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అనేది మనం పీస్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ యోక్ పార్ట్లో. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని ఇలాగా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇదే యూస్ చేస్తున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్నాం కదా, దీనికి ఎక్స్ట్రా అనేది ఖర్చుల కోసం పక్కన ఒక 1.5 or 1 ఇంచ్ అనేది లీవ్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా ఎలా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నామో అలాగే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇది మిడిల్లో అనేది వస్తుంది. సో ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఉంచుకొని నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత
సో దీనికి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కిందన కామెంట్ చేయండి. సో యోక్ పార్ట్స్ అనేవి స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ అనేది కలీస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇలాగా 16 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగా మనం ఏంటంటే మెజర్ చేసుకుంటే విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. దాన్ని హాఫ్కి మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకేంటంటే వేస్ట్ వచ్చేసి యోక్ పార్ట్కి 32 ఇంచెస్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి. సో 32 వచ్చింది అండ్ 16 కలీస్ కాబట్టి 32 డివైడెడ్ బై 16 చేస్తే మనకి ఎంత 2 ఇంచెస్ వస్తుంది. ఆ 2 ఇంచెస్ని 2 ఇంచెస్ని అనేది హాఫ్కి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మార్క్ చేసుకోవాలి. అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అండ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది అటు ఇటు మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మనం కింద వరకు అనేది ఇలా కలీ టైప్లో మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 16 కలీస్ అనేవి వస్తాయి. ఫ్రంట్ 8 బ్యాక్ 8 అనేది. సో ఇలాగ కలీస్ అనేవి ఒకదానికొకటి అటాచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు అలాగే మనం యోక్ పార్ట్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదా, దానికి షోల్డర్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అనేవి నేను చూపించట్లేదండి. నేను ఫుల్ హ్యాండ్స్ అనేవి దీనికి డిజైన్ చేశాను. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి కావాలి అంటే. సో ఇలాగ షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకున్న తర్వాత దీనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కిందన కలీస్ అనేవి, దానికి లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను నేను. అటాచ్ చేసేసుకున్నది ఇలాగ యోక్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కిందన కామెంట్ చేయండి. అలాగే ఒకసారి మన ఛానల్ని కూడా చెక్ చేయండి. ఈ డ్రెస్ అనేది ఫుల్గా ఎలా టర్న్ అవుట్ అయింది అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను.